హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్. పిల్లలకి స్కూల్కి బాక్స్లో పెట్టడానికి కానీ, టీ టైంలో స్నాక్స్లో తినడానికి కానీ, టైంపాస్ కానప్పుడు ఏదైనా స్నాక్స్ తినాలంటే వెంటనే చేసుకునే ఈ మురుమురా చుడవాను ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు కేజీ వరకు మురుమురాను ఇందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మురుముర మరింత క్రిస్పీగా అవుతుంది. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మురుముర క్రిస్పీగా అయిందో లేదో ఇలా నలిపి చూడండి. వెంటనే పౌడర్లా అయిందంటే పర్ఫెక్ట్గా క్రిస్పీగా అయినట్టే. ఇప్పుడు వీటిని తీసి పక్కన ఒక బౌల్లో వేసుకొని ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకొని 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత పుట్నాల పప్పును ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మరో 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి వేసుకొని 1 నిమిషం ఫ్రై చేయండి. దీంట్లోనే కొంచెం అంతా పుదీనా ఆకులు వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ అనేది మురుమురా చుడవాకు చాలా చాలా టేస్టీ వస్తుంది. కంపల్సరీగా పుదీనా ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. పుదీనా పచ్చిమిర్చి ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు వేసుకోండి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీటిని కూడా ఒక 30-40 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. తర్వాత ఒక అర టీ స్పూన్ కారం పొడి వేయండి. కారం పొడి వేయడం వలన చుడవాకు మరింత టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారాన్ని తగ్గించి వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మురుమురాని ఇందులో వేసి తాలింపంతా చక్కగా మురుమురాకు పట్టియండి. ఇలా పట్టించిన తర్వాత సిమ్లో అటు ఇటు కలుపుతూ ఒక 3-4 మినిట్స్ అయినా స్టవ్ పైన పెట్టుకోవాలి. అలా అయితేనే క్రిస్పీగా అవుతాయి, టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చివర్లో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేయండి. మురుమురాలో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ తగ్గించి వేశాను. చివర్లో ఇలాంటి చుడవా కానీ, కారా కానీ, బూందీ కానీ, సేవ్ కానీ ఇవి ఏమున్నా ఇందులో యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేయడం వలన టేస్ట్ ఇంకా మరింత రెట్టింపు అవుతుంది. ఇవి వేసిన తర్వాత కూడా 1 నిమిషం పాటు స్టవ్ పైనే ఉంచాలి. ఇవి మురుముర మనం పట్టి చూస్తే చాలా వేడిగా ఉండాలి. అలా అయినప్పుడే స్టవ్ ఆఫ్ చేయండి. ఇవి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 3-4 మంత్స్ పాటు అంతే టేస్టీగా అంతే క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకైతే ఇలా పేపర్లో కోన్ షేప్లో చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.